సాగునీటి పోరు యాత్రలో భాగంగా చర్లంగూడ రిజర్వాయర్ సందర్శించిన బీజేపీ మునుగోడు ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సాగునీటి పోరు యాత్రలో భాగంగా చర్లంగూడ రిజర్వాయర్ సందర్శించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ, నిలిచే ఈ ప్రాజెక్టును ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదని, ఇక్కడ గత 30-40 సంవత్సరాల నుండి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రాజెక్టును ప్రారంభించి ఇంకా పూర్తి చేయలేదని, నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు 9,000 కోట్ల రూపాయలు భువనగిరి నియోజకవర్గ అభ్యర్థికి పాటుపడ్డారని అన్నారు. అదేవిధంగా చండూరిలో బీజేపీ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. మన ఎమ్మెల్యే గారు సరే ఆయన 1,000 కోట్ల ఇంకా దారి విషయాలే ఆగిన సార్ అట్లా ఉంది. గవర్నమెంట్ వాళ్ళదే అండి. ఇప్పుడు చెప్పండి, మంత్రి వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, కాంట్రాక్టర్ వాళ్ళే. ఇప్పుడు రాజు తడుచుకుంటే రాజు తడుచుకుంటే ప్లాట్లకు పోదామా? నీ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి 300 ఎకరాలు హస్మామలో 150 ఎకరాలు ఉంది. ఓరారు పక్కన ఇట్లా పోయినా కూడా అట్లా బాగుపడతాను. రోజు అందరూ గ్యాదర్ చేయండి, దీక్ష పెడతాం. ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన హామీ 180 అన్నారు. 150 30 మీరు తీసుకోండి. 150 గతాలి ఇంటికి ఒక ఉద్యోగం ప్రామిస్ చేశారు, అది ఇచ్చేసి అంతేనా? అంతే కదా. అదొక విషయం. ఇప్పుడు మాది ఈ తాళ్ళు చాలా మాది 750 రాశాం సార్. ఇక్కడ అన్ని తాళ్ళు పోయినాయి, ఇయ్యలే. మాది టీఎఫ్టీ ఎలగపల్లి దేవ సొసైటీ. అప్పుడు ధరవృక్షం ఉన్నప్పుడు ఇట్లా మంచిగా ఉంటుంది, టీఎఫ్టీ కావాలనుకుంటే ఆ రోజుల్లో ఇప్పుడు నేను 40 ఏళ్ళు పర్సెంట్గా చేయబట్టి ఇది ధరవృక్షం రాలే. అది మన ఆబ్కారీ సిఐకి ఆ సార్కి చేస్తే, సూపరింటెండెంట్ గారికి చేస్తే, ఈ టీఎఫ్టీ కదా మీకు కొద్దిగానే వస్తుంది అట్లా అంటే అట్లా కుదరదు సార్. మావి 50 లైసెన్సులు ఉన్నాయి, 50-60 లైసెన్సులు ఉన్నాయి. నువ్వు పని చేయి, మొత్తం డీటెయిల్ తీసుకొని అధ్యక్షుడు శివనగూడెం ఏంటి గ్రామ శాఖ వెంకటైతే కూర్చో మొత్తం డీటెయిల్ తీసుకున్నాం. అవసరమంటే తీసుకున్నాం. వీళ్ళకు విగ్రహం పట్టణంలో ల్యాండ్ ఇప్పించే బాధ్యత నాది. నీ గవర్నమెంట్ నీది. ఎవడంటే ప్రభుత్వం ఉంది. ఈరోజు సాగునీటి పోరు యాత్రలో భాగంగా ఉదయం శివనగరం రిజర్వాయర్ సందర్శించి నిర్వాసితులను పరామర్శించి వాళ్ళ హక్కుల కొరకు పోరాటం చేయడానికి సిద్ధంగా రావడం జరిగింది. మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా గత 23-30 సంవత్సరాలుగా నక్కలగండి నత్తలగండిగా వాళ్ళు నడుస్తూనే ఉంది. పాలిచ్చే ప్రాజెక్టు వరకు చేస్తున్నారు, నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మాత్రం చేయరు. అది మన 2 ప్రభుత్వాల స్పెషాలిటీ. ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఇంటేక్ తెలుస్తుందో తెలియదు. కాలువలు లేవు, వాటర్ లేదు, కానీ పాలిచ్చే ప్రాజెక్టు మాత్రం చేస్తున్నారు. నిర్వాసితులు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళ స్థలం లేదు, భూమి లేదు. గత ఎమ్మెల్యే, గత మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే హామీల మీద హామీలు ఇచ్చారు. నా దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి. ప్రతి ఎకరానికి 10 లక్షల రూపాయలు నిర్ణయిస్తా. ఇంటి కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం. వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ఈరోజు బూర నర్సయ్య గారు ఆ నిర్వాసుల పక్షాన వారి యొక్క వాగ్దానాన్ని గుర్తు చేస్తూ నిలదీయబోతుంది. ప్రభుత్వం ఇది, ప్రాజెక్టు మీది, ప్రాజెక్టు కాంట్రాక్టర్ మీది.
ఆ పార్టీ ఎమ్మెల్యే లేదు, వాగ్దానం చేసేది లేదు. వీళ్ళు ఇబ్రాహీంపట్నంలో ఉప్పరగూడలో ప్రతి ఒక్కరికి 250 గజాలు ఇస్తామని ఒప్పుకున్నాం. ఇది అమలు చేయాలి. రెండోది, ఈరోజు బూత్ సంపర్క్ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం మొత్తం భువనగిరిలో ఉన్నటువంటి 2000 ఫోన్ల బూతుల్లో అద్భుతంగా నడుస్తుంది. ఎక్కడ పోయినా కూడా బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. బీజేపీ ప్రభంజనాన్ని భువనగిరిలో ఎవరు అడ్డుకట్ట వేయలేరు. ఎంత పెద్దవారైనా ఎంత సీనియర్లైనా మోడీ యొక్క ప్రభంజనానికి ఉప్పందంలో కొట్టుకోవాల్సిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజలు, ప్రజా సంఘాలు, పాత్రికేయ మిత్రులు, అన్ని పార్టీల నాయకులు ముక్త కంఠంతో ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూర తీసుకుంటూ అభివృద్ధి అని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను 9,000 కోట్ల పాంప్లెట్ ఇచ్చాను. ఒక టర్మ్లో 9,000 కోట్లు తెచ్చాను. నవరత్నాలు తెచ్చాను, ఎయిమ్స్ తెచ్చాను, కేంద్రీయ విద్యాలయం తెచ్చాను, పాస్పోర్ట్ కేంద్రం తెచ్చాను, ఎంఎంటీఏ తెచ్చాను, 524 కిలోమీటర్ల జాతీయ రహదారి తెచ్చాను, ప్లస్ ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాను, మాతా శిశు హాస్పిటల్ తెచ్చాను, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాను, కులవృత్తుల భవన్ కట్టించాను. ప్రతి ఊరికి సీసీ రోడ్, వాటర్ ప్లాంట్ లేదా కమ్యూనిటీ భవన్, ఎల్ఈడి లైట్స్ ఏదో ఒకటి తెచ్చాను. దట్ ఈస్ బూరల్ సైడ్లో ట్రాక్ రికార్డ్. ఓన్లీ వన్ టైం ఎంపీ. మరి పెద్ద నాయకులు ఉన్నారు కదా, ఒక్కసారి దయచేసి ఒక పాంప్లెట్ ముద్రించండి. ఏ పాంప్లెట్ ముద్రించండి. 2009 మీ ఆస్తి ఎంత, 2014 మీ ఆస్తి ఎంత, 2023 మీ ఆస్తి ఎంత, బై ఎలక్షన్లో మీ ఆస్తి ఎంత, ఇప్పుడు మీ ఆస్తి ఎంత. ఉన్నసే కూడా ప్రకటిస్తారు, అఫిడవిట్ వస్తారు. 2014లో ఆస్తులు ఎంత, 19లో ఆస్తులు ఎంత. నాతో నా ఆస్తులు జరిగినాయి, భువనగిరి ఆస్తులు కలిగింది. భువనగిరికి 1,00,000 కోట్ల సంపద పెంచింది. 9,000 కోట్ల నిధులు, 1,00,000 కోట్ల సంపద. మీరు కూడా ఒక వైట్ పేపర్ ఇవ్వండి. మీ ఆస్తులు ఎందుకు పెరిగినాయి, భువనగిరి ఆస్తులు ఎందుకు పెరిగినాయి. అందుకొరకు ఈరోజు ముక్తకండంతో ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరుకుంటున్నారు. దయచేసి మా పాత్రికేయ మిత్రులు కూడా బీజేపీ పట్ల మాదంతా 3D తీసుకుంటే మోడీ, దేశం, ధర్మం, డెవలప్మెంట్. మీరు కూడా దయచేసి అందులో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గతంలో ధర్మం రక్షిత రక్షిత, ఈరోజు మోడీ రక్షిత రక్షిత. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.